పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇది ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? నా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మదర్ అనిపిస్తుంది. అసలు నాకు అర్థం కావట్లేదు, నిజంగా నా బేబీని నేను లవ్ చేస్తున్నానా లేదా అని కూడా అనిపిస్తుంది. ఎందుకో ఐఎమ్ నాట్ హ్యాపీ. రీజన్ లేకుండా కూడా ఏడవాలనిపిస్తుంది. ఒక మదర్ బేబీకి నైట్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఫీడ్ చేయాలి. సో ఫీడ్ చేసిన ప్రతిసారి బేబీకి బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ మొత్తం 1 గంట 2 గంటలో జరుగుతుంది. సో అక్కడ మదర్ స్లీప్ డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు తన మెంటల్ హెల్త్ ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇది ఎవ్వరు నోటీస్ చేయరు. బేబీ పుట్టంగానే అటెన్షన్, కేర్, లవ్ అంతా ఒకటేసారి బేబీ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం అది కాదు. అసలు ప్రాబ్లం ఏందో తెలుసా? మదర్ బేబీ పుట్టక ముందుకు లీడ్ చేసిన లైఫ్ని అయితే అస్సలు లీడ్ చేయదు. లైక్ స్పెండింగ్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ హస్బెండ్, సరదాగా కాసేపు అలా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడి చిల్ అవ్వడం, ట్రిప్స్ కానీ హస్బెండ్తో బయటికి వెళ్ళడం కానీ, లైక్ తన మీద తను ఓన్గా టైం స్పెండ్ చేసుకోవడం, లైక్ మీ టైం అంటారు కదా, అది దొరకదు. ఏది ఉండదు అసలు. అట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే కంప్లీట్గా ఒక హౌస్ అరెస్ట్ లెక్క అనిపిస్తుంది. సో ఇవన్నీ కాకుండా రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ పోకింగ్ ఎట్లుంటుందో తెలుసా? డబ్బా పాలా? నీ పాలు పట్టొచ్చు కదా. సిజేరియన్ అయిందా? నార్మల్ ట్రై చేయొచ్చు కదా. నార్మల్ ఎందుకు ట్రై చేయలేదు? బిడ్డ పుట్టిన తర్వాత కూడా వదిలేసి జాబ్కి పోతుంది. బాగా లావ్ అయిపోయినట్టున్నావు కదా డెలివరీ తర్వాత. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ is real and please try to understand the mother and support her.